అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. అనర్హత వేటు తప్పదనే ఆందోళనలో ఉన్న నాగేందర్ 2-3 రోజుల్లోనే ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేస్తారని చెప్తున్నారు. అనర్హత వేటు పడితే మళ్లీ 6 ఏళ్ల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు. దీంతో అనర్హత వేటు పడక ముందే రాజీనామా చేస్తేనే మంచిదనే యోచనలో దానం నాగేందర్ ఉన్నారని సమాచారం. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్ల నేపథ్యంలో రాజీనామా చేస్తేనే మంచిదని న్యాయ నిపుణులు దానంకు సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా రాజీనామా చేయాలని దానంకు సూచించారని గాంధీ భవన్ లో చర్చ సాగుతోంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా రాజీనామా చేస్తారనే టాక్ వస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, దానం నాగేందర్ వచ్చే 2-3 రోజుల్లో రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ స్పందన. బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయం ఇప్పుడు అనర్హత వేటు విషయం పైన కూడా మొత్తం రాజకీయంగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సో స్పీకర్ అతి కొద్ది రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకునే విధంగా కనబడుతూ ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు నేపథ్యంలో గతంలో జూలై 31వ తేదీన సుప్రీం ధర్మాసనం జస్టిస్ బీఆర్ఎస్ గవాయ్ నేతృత్వంలో జరిగినటువంటి విచారణలో భాగంగా 3 నెలల గడువు ఇచ్చింది. ఆ 3 గడువు నెలలలో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. సో ఆ వైపు 3 నెలల గడువు ముగిసింది. రీసెంట్ గా తాజాగా జరిగినట్టు విచారణలో కూడా స్పీకర్ పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుంది స్పీకర్ కు, అదే సుప్రీంకోర్టు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అనేక ఆధారాలు సమర్పించారు. సో ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కదా, ఎప్పుడు ఈ యొక్క స్పీకర్ సంబంధించి ఎప్పుడు నిర్ణయం ఉండబోతుందని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయంతో పాటు స్పీకర్ పైన రీసెంట్ గా 3 రోజుల క్రితం జరిగినటువంటి ఒక విచారణలో బీఆర్ గవాయ్ కూడా కాస్త సీరియస్ అయ్యాడు. సో ఒకవైపు సుప్రీంకోర్టు న్యాయస్థానాల్లో ఈ యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం పైన విచారణ ఇలా కొనసాగుతుండగా నెల రోజుల్లోపు ఖచ్చితంగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే డెడ్ లైన్ పెట్టింది సుప్రీంకోర్టు. సో ఇదొక రకం అయితే, మరోవైపు సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాల అనుసారంగా కూడా స్పీకర్ కూడా విచారణ వేగవంతం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలో 8 మందికి సంబంధించి విచారణ ఇప్పటికే పూర్తయింది. ఎందుకంటే మొదటగా స్పీకర్ కార్యాలయము ఫిర్యాదు రాగానే 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. సో 8 మంది ఎమ్మెల్యే నోటీసులకు రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి స్పీకర్ కార్యాలయం కలిసారు, స్పీకర్ ని కలిసారు. సో వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయింది. చివరగా ఈ రోజు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. సో మొత్తంగా 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలు విచారణ పూర్తయింది. ఈ ఒక అంశం అయితే, మరొక 2 ఎమ్మెల్యే విషయాల్లో మాత్రం ఇంకా కూడా కొంత కాలయాపన కొనసాగుతుంది. ఒక రకంగా ఆసక్తికరంగా మారుతా ఉంది. ఈ 2 ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి మొదటిసారి ఇచ్చిన నోటీసులకు ఇప్పటివరకు స్పందించలేదు. రీసెంట్ గా ఈ రోజు కూడా రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఆ 2 ఎమ్మెల్యేల విషయంలో కొంత వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, పార్టీ మారినట్టుగా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒక ఆలోచనలో ఆ 2 ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యత ఏర్పడ్డది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా వేచి చూసింది. సో ఇక నెక్స్ట్ కనుక సుప్రీం ఇన్వాల్వ్ అయితే మొత్తంగా 10 మంది ఎమ్మెల్యే విషయంలో సంచలన తీర్పు తీసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క 2 ఎమ్మెల్యే విషయంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఆధారంలో వీరిద్దరి సంబంధించి ఖచ్చితంగా అనర్హత వేటు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏందో మన అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా కూడా దీనికి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే గెలిచాడు. సో కారు గుర్తుపైన గెలిచాడు. ఒకవైపు అలా ఉండగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ కు దగ్గర అయ్యాడు. సో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ వచ్చాడు. అది ఒకవైపు కొనసాగుతుండగానే ఆ మధ్యలోనే లోక్సభ ఎన్నికలు రావడం, లోక్సభలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా, లోక్సభ అభ్యర్థిగా ఆ కాంగ్రెస్ గుర్తుపైన అభ్యర్థిగా రంగంలో దిగాడు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్సభలో కంటెస్ట్ చేయడం మాత్రం ఖచ్చితంగా అనర్హత వేటు వేసేందుకు ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. దానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. సో దీనికి మించి సుప్రీంకోర్టుకి వెళ్ళినా స్పీకర్
ఇద్దరు కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అతని పైన వేటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు సీనియర్ న్యాయవాది చెప్తున్న పరిస్థితి. ఇక మరొకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా దాదాపు ఇలాంటి అంశమే. ఎందుకంటే కడియం శ్రీహరి కూడా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో అదే సందర్భంలో లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి తన కూతురు కడియం కావ్య మొత్తం కూడా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగడంతో ఆమెకు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉండడం, ఆమె గెలవాలని ఒక రకంగా ఆమెకు మద్దతుగా ప్రచారం చేయడం, కాంగ్రెస్ పార్టీ గెలిపించండి అని చెప్పేసి కూడా ప్రచారం చేయడం అని చెప్పి అంటూ కూడా మాట్లాడే పరిస్థితి. సో ఇద్దరు ఎమ్మెల్యే విషయంలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. సో స్పీకర్ కూడా ఇద్దరిపైన వేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో వేటు వేస్తే కనుక అల్టిమేట్ గా బీఆర్ఎస్ కు రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే మేము ఏదైతే ఒత్తిడి తీసుకొచ్చామో అల్టిమేట్ గా మేము తీసుకొచ్చిన ఒత్తిడి ఫలించింది. మేము అనుకున్నట్టుగానే ఇద్దరు ఎమ్మెల్యేల పైన వేటు వేయించగలిగాము అని చెప్పేసి కొంత చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అసలు బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నిలబడి అభ్యర్థిగా రంగంలో గెలవాలనే ఒక ఆలోచన. రాధాకృష్ణ, ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం నుంచి కూడా దానం నాగేందర్ కి కడియం శ్రీహరికి ఒత్తిడి కూడా ఉంది, రాజీనామా చేయాలని కొంత ఒత్తిడి ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ వీళ్ళు రాజీనామా చేస్తే ఎలా ఉంటుంది? అంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేకూర్చే అవకాశం ఉంది, ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం? ఖచ్చితంగా స్పందన. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాస్త వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది, అది కూడా 25,000 మెజార్టీతో. సో ఒకవైపు ఆ జోష్ ఉంది. సో ఇప్పుడు మరొక రకంగా ఏంటంటే ఈ యొక్క రెండు స్థానాల్లో ఇటు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేంద్ర, ఈ ఇద్దరి ఉప ఎన్నికలు వస్తే ఈ 2 సీట్లలో గనక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు. అదే సందర్భంలో బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్టు అవుతుంది అనే ఒక ఆలోచనలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వరుసగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో గెలుచుకోవడం, ఎందుకంటే కంటోన్మెంట్ గెలిచింది ఇప్పటికే, అదేవిధంగా రీసెంట్ గా జూబ్లీహిల్స్ గెలిచింది. దీంతో పాటుగా ఈ రెండు చోట్ల కూడా ఉప ఎన్నికలు వస్తే ఇద్దరు తిరిగి కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే కనుక అది ఖచ్చితంగా అధికార పార్టీకి, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత ఫ్లెక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయంగా కూడా కొంత మరింత కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్నట్టు అనిపిస్తుంది. అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా కొంత ఇమేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరిని రాజీనామా చేయించడానికి అధిష్టానం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే ఓవరాల్ గా కూడా ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేతో, దానం నాగేందర్ తో పాటుగా అదేవిధంగా కడియం శ్రీహరితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా కూడా గాంధీ భవన్ వర్గాలు చెబుతా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటికైనా రాజీనామా చేయడానికి సిద్ధపడండి, మానసికంగా ప్రిపేర్ కాండి. అదే సందర్భంలో మీ యొక్క నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సో ఏ సమస్యలు మనం తీర్చగలం, ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ముందస్తుగా ఎక్కువ సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాటిని ముందుగా తీర్చగలిగే అంశాలు ఏమేమి ఉన్నాయి, ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో వాటిని బేరీ చేసుకుని సీఎంఓ కార్యాలయానికి కూడా ఆయన నియోజకవర్గ సమస్యలపైన పూర్తి స్థాయిలో సమాచారం పంపించాలని చెప్పేసి కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తోంది. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం 1వ తారీఖు లోపు, అంటే డిసెంబర్ 1 లోపు, ఫస్ట్ లోపు ఈ యొక్క ఉప ఎన్నికల సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. సో దీనికి కూడా కారణం ఉంది. ఎందుకంటే స్పీకర్ ఇప్పటికే 4 రోజులు గడువు ఇచ్చాడు కాబట్టి సుప్రీంకోర్టు స్పీకర్ కు 4 రోజులు గడువిచ్చిన కారణంగా సో మరొక 20 రోజుల వరకు వేచి చూసే అవకాశం ఉంటుంది. ఈ 20 రోజుల్లో ఆ 2 నియోజకవర్గాల్లో కొంత మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కొన్ని ప్రత్యేకంగా పర్యటనలు, అదే సందర్భంలో అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను, కాంగ్రెస్ క్యాడర్ను కూడా మానసికంగా ఎన్నికలకు సిద్ధం చేసి, అదే సందర్భంలో ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ బీజేపీకి సంబంధించిన కీలక వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం, లేకుంటే వారి యొక్క ఎవరు అక్కడ క్యాండిడేట్ ఎవరు నిలబెడతారో వాటి అన్ని అంచనా వేసుకుని దానికి అనుగుణంగానే వ్యూహాత్మకంగా వెళ్లాలని భావిస్తున్నారు. సో మనం అనుకుంటున్నట్టు 2-3 రోజుల్లో రాజీనామా చేయకపోవచ్చు, కానీ ఒక రకంగా ప్రచారం చేస్తా ఉన్నారు. సో డిసెంబర్ 1 వరకు రాజీనామా చేసే అవకాశం ఉంటాయి. ఈ లోపే ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను అలర్ట్ చేయడం కూడా ఇవన్నీ జరుగుతాయి. సో డిసెంబర్ 1 తర్వాతనే రాజీనామాకు సంబంధించి ఒక కీలక నిర్ణయం ఇద్దరి మొత్తం కూడా కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్
నాగేందర్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనబడుతోంది. సో ఈ 2 చోట్ల కనుక గెలిస్తే భవిష్యత్తులో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర ఏ ఎన్నికల్లోనైనా ఇక కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఉండదు. అదే సందర్భంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే ఓటమితో ఆ బీఆర్ఎస్ కొంత డైలమాలో పడ్డది. బీఆర్ఎస్ సంబంధించి క్యాడర్ గులాబీ శ్రేణులు అంతా కూడా కొంత నిరుత్సాహంతో నిండి ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇక మరొక 2 ఎన్నికల్లో గనక, ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఒక్కొక్కటిగా గెలుస్తున్నారు. సో హైదరాబాద్ లో కనుక దానం నాగేందర్ కనుక మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉంటుంది. సో హైదరాబాద్ మొత్తం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని ఒక మెసేజ్ పాస్ చేస్తుంటుంది. అదే సందర్భంలో ఇక జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు ఏంటంటే బీఆర్ఎస్ చెప్తా ఉంది, మొత్తంగా కూడా తెలంగాణ వైడ్ గా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, తీవ్ర వ్యతిరేకత ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో దానం నాగేందర్, అదే విధంగా స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రేయర్ గెలిస్తే ఏదైతే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు విమర్శలు ఉన్నాయి వాటన్నిటి కూడా చెక్ పెట్టట్టు అవుతుందనే ఒక ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి 2-3 వారాల్లోనే సంచలనంగా ఒక నిర్ణయాలు తీసుకోబోయే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొక 2 ఉప ఎన్నికలకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సో అల్టిమేట్ గా ఇప్పుడు దానం నాగేందర్ కూడా ఇదే విషయం, ఒకవేళ గనక తాను రాజీనామా చేస్తే తర్వాత పరిస్థితి ఎలా ఉంటాయి, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అధిష్టానం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం నుంచి తనకు ఎలాంటి సహకారం లభిస్తుంది, అన్ని అంశాలపై చర్చించడానికి 2-3 రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి ఆ ఢిల్లీ అధిష్టానంతో చర్చించిన తర్వాతే ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పటికిప్పుడు రాజీనామా చేయకుండా వితిన్ ఒక 2-3 వారాల్లోనే దీనికి సంబంధించి స్పీకర్ సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే గడువు ఇచ్చిందో ఆ గడువు లోపే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో మరొక 2 ఉప ఎన్నికలకు ఖచ్చితంగా అవకాశం ఉందనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో ఎందుకంటే ఇప్పటికే ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోనే మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే 3 ప్రధాన పార్టీలు కూడా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో నెల రోజుల పాటు ప్రచారాన్ని చేశాయి. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ గెలిచాడు జూబ్లీహిల్స్ లో. ఇక నెక్స్ట్ మరో 2 ఎన్నికలు అంటే ఇక దాదాపుగా మరొకసారి 2 చోట్ల ఇటు హైదరాబాద్, అదేవిధంగా ఉత్తర తెలంగాణ సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించి స్టేషన్ కనిపితే ఈ 2 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో మరొకసారి ఎన్నికల వాతావరణం సందడి నెలకొంది. అయితే ఇదొకటి అంశం. అయితే ఇప్పుడే ఎందుకు రాజీనామా చేయకపోవడానికి కారణం కూడా మరొకటి ఉంది. ఎందుకంటే రీసెంట్ గానే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది. కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఈ యొక్క ఎన్నికల అంశం పూర్తి స్థాయిలో ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ యొక్క రాజీనామాకు సంబంధించి 2 ఎమ్మెల్యే రాజీనామా పైన కూడా అధిష్టానం అదేవిధంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుందని తెలుస్తుంది. సో ఏదైనా మనం డిసెంబర్ మొదటి వారం వరకు కూడా ఈ 2 ఎమ్మెల్యే విషయంలో రాజీనామా పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందనే గాంధీ భవన్ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.